చెప్పమ్మా ఏంది సమస్య ఏంటి? మాకు ఇక్కడ రోడ్డు కావాలండి. ఇంతకుముందు ఏంటంటే రైల్వే సైడ్ నుంచి రోడ్డు ఉంది, అది క్లోజ్ అయిపోతుంది. ఇప్పుడు మాకు బయటికి ఇవ్వడానికి కూడా ఆప్షన్ లేదు, అది క్లోజ్ అయిపోతుంది. అది అతనిది కాబట్టి వాళ్ళు సెంట్రల్ కాబట్టి వాళ్ళు క్లోజ్ చేసేసుకుంటున్నారు. ఆల్రెడీ మాకు ఇక్కడ రోడ్డు ఉంది, 50 years బ్యాక్ నుంచే ఇక్కడ రోడ్డు ఉంది. రోడ్డు ఉండేది, నడిసే వాళ్ళు కూడా అప్పుడు. వీళ్ళు ఏంటంటే వీళ్ళు గోడ కట్టుకున్న తర్వాత ఇక్కడ నుంచి నడవలేకుండా అయిపోయింది. అది అప్పుడు అక్కడ రోడ్డు ఉంది కాబట్టి ఎవరు చేయలేదు, అవసరం రాలేదు, చేయలేదు ఇంత రైట్. ఇప్పుడు ఏంటంటే మాకు ఆప్షన్ లేదు కాబట్టి మాకు ఇక్కడ నుంచి మాది మాకు ఇవ్వాలా అని మేము పోరాటం చేస్తున్నామండి. మాకు కావాలి రోడ్డు. ఏంటంటే ఆప్షన్ లేదు, మేము పోవడానికి కూడా ఆప్షన్ లేదు. అతను ఇవ్వనంటే కూడా మాకు గవర్నమెంట్ నుంచి మాకు ఎక్కడ నుంచి మాకు రోడ్డు కావాలా. అక్కడ 1-2 ఇండ్లు లేవు, 50 ఇండ్లు ఉన్నాయి కాబట్టి 50 ఇండ్ల ప్రజలు అక్కడ ఉన్న రెంటర్స్ వాళ్ళందరూ ఎటు నుంచి వెళ్తారు. ఇప్పుడు ఏంటంటే నెక్స్ట్ ఇప్పుడు అక్కడ గోడ పడితే కూడా మా ఇంట్లో ఏజ్ వాళ్ళకి కూడా ఏమన్నా కొంచెం హెల్త్ ఇష్యూస్ వచ్చినా కూడా జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ కూడా ఉండదండి. అక్కడ వెళ్ళడానికి కూడా వాకబుల్ డిస్టెన్స్ కూడా ఉండదు. మాకు వెహికల్స్ కాదు, వాకబుల్ డిస్టెన్స్. ఇప్పుడు మా పిల్లలు స్టడీస్ ఉన్నాయి, మాకు బిజినెస్లు ఉన్నాయి. మేము అది క్లోజ్ కాదు అంటుండు. ఆ రైల్వేలో అడిగితే కూడా ఇప్పుడు కాకపోయినా ఇంకొక 6 months తర్వాత క్లోజ్ అయిపోతుంది, మీకు రోడ్డు లేదు అని చెప్తున్నారు. వాళ్ళు గోడ కట్టుకుంటారు, వీరన్నపేట వరకు వచ్చేసింది, ఇక్కడ కూడా అయిపోతుంది. వాళ్ళు వేసేస్తారు కూడా. వీళ్ళని అడిగితే ఇక్కడ అక్కడనే ఉంటదిలే అంటే వాళ్ళు ఏం పోదు, ఉంటదిలే అని చెప్తున్నారు వాళ్ళు. వచ్చేస్తుంది. మాకు అవసరం లేదు, అది ఉంటదా పోతుందా అది అట్లే ఉంటదా మాకు అవసరం లేదు. మా రోడ్డు మాకు కావాలి. ఉంది మాకు రోడ్డు, లీగల్ గా ఉంది మొత్తం రోడ్డు. ఎప్పటికున్నా ఇబ్బంది సార్. మాకు ఇప్పుడు రోడ్డు కావాలి. 1 week లో కూడా గోడ కడితే కూడా మేము బయటికి వెళ్ళడానికి ఆప్షన్ లేదు అసలు. అక్కడ వాళ్ళు కట్టేస్తారు, వాళ్ళ ప్లేస్ వాళ్ళు కాబట్టి వాళ్ళు కట్టుకుంటారు. రోడ్ ఉంటుండే, ఎప్పుడు ఈ రోడ్ ఉంటే పోతుండే, పబ్లిక్ వస్తుండే పోతుంటే ఇక్కడ నుంచే పోతున్నాం, అక్కడ నుంచి ఆ రోడ్కే పోకుంటే మేము. తర్వాత ఏమైందంటే కొన్ని మధ్యాహ్నం మేము అక్కడ ఉన్న రెంటర్స్ వీళ్ళు ఉన్నారు, వాళ్ళు ఇంకా ఇది చేయలేదు. వాళ్ళ నుంచి వీళ్ళు ఒకసారి కొద్దిగా గోడ అంతవరకే ఉండే ఫస్ట్ ఆయన ఓనర్ది. తర్వాత వీళ్ళు ఉన్నాక ఏం చేసి దాన్ని బ్యాక్ సైడ్ గోడ కట్టేసారు, మొదలు కాంపౌండ్ లాగా కట్టేసి ఇటు సైడ్ గోడ కట్టేసారు. కట్టేసినాక మొత్తం కంప్లీట్ క్లోజ్ అయిపోయింది. ఆ క్లోజ్ అయిపోయింది. ఇప్పుడు మొన్నటి వరకు కూడా అయితే ఏమంటారు, రికార్డులు ఏమంటారంటే ఈ దీంట్లో 55 feet అట్లా ఉంది, రోడ్ ఉంది, అవతల లేదంటారు. ఆ ప్లాట్ వేరే, అది మేము కొన్నాం. వదలలేదు. ఇప్పుడు 55 feet లెంత్, 15 feet 20 feet ఉంది. అవతలది లేదు, బ్యాక్ అంటారు. అవతల కూడా మళ్ళీ 55 ఉంటుంది. ఇది టోటల్ 127 feet ఉంది ఈ మొత్తం లెంత్. ఆ లెంత్ లో 50% వస్తుంది, 50% రాదంటారు. కానీ మాకు ఇంకొకటి మేము ఏమడిగినామంటే, పర్మిషన్ ఇచ్చేటప్పుడు ముందుకు పర్మిషన్ ఇచ్చినప్పుడు వెనక్కి పర్మిషన్ ఇచ్చినప్పుడు ఒకటే ఉంది. మళ్ళీ ఇప్పుడు ఆ ట్రాక్ ఇప్పుడు ఆడ ఏం చేసిన రూమ్ కట్టింటారు. ఆ రూమ్ కట్టాక అటు నుంచి అట్నే కాంపౌండ్ కూడా కట్టిన అనుకో రాలేదు. అది కూడా ఏమవుతుంది, ఒకతాన పెడితే వస్తుంది, ఒకతాన రాదు అని. అటువంటిప్పుడు అయితే ఏం పోలేవు. వాళ్ళతో మనం ఏం చేయలేము. సెంట్రల్ గవర్నమెంట్ అది, వాళ్ళని ఏం చేయలేము. వాళ్ళు ఇప్పుడు ఇది ఆల్రెడీ వాళ్ళకు ఉంది, వాళ్ళు ఎన్క్రోచ్ అయ్యి కట్టింది సార్. వాస్తవంగా జరిగింది అది. ఒకవేళ మేము ఆ రోజుల్లో మేము ఇది కాలేదు, ఇంత ప్రాబ్లం అయితే అనుకుంటే ఆ రోజు మేము కూడా కట్టనే పోదుము. ఆ రోజు మాకు ఆ ప్రాబ్లం కాలేదు కానీ ఇది గవర్నమెంట్ చర్య తీసుకోవాలి. ఎమ్మెల్యే గారికి చెప్పినాము, కమిషనర్ గారికి చెప్పినాము, ప్రతి ఒక్కరి దగ్గర రిపోర్ట్ చేస్తున్నారు. మా కాలనీ వాళ్ళందరూ కూడా వచ్చాము. ఈరోజు కూడా ప్రజావాణిలో 2-3 సార్లు ఇచ్చినాము, ఈసారి వచ్చినాము. దీని మీద చర్య తీసుకొని మీ మీడియా ద్వారా కూడా మీకు అందరూ చెప్పేది, పబ్లిక్ ఇది ఇబ్బంది చాలా ఉంది. దీన్ని మీడియాతో మీరు దీన్ని చేసి మాకు ఈ బాట వెనుక కృషి చేయగలరని